తెలంగాణలో అవయవ మార్పిడికి డిమాండ్ పెరిగిపోతుంది. రోజురోజుకు బాధితుల సంఖ్య పెరుగుతుండడం, అవయవ దాతలు దొరక్కపోవడంతో ప్రధాన అవయవాల సమస్య జటిలమవుతోంది. చాలా మంది రోగులు మార్పిడికి అవసరమైన అవయవం కోసం దీర్ఘకాలం ఎదురుచూపులు చూసి చివరికి నిస్సహాయ స్థితిలో మృత్యువాత పడుతున్నారు. 3.77 కోట్ల జనాభా ఉన్న తెలంగాణలో ఇప్పటికిప్పుడు బాధితుల కోసం దాదాపు 4,000 మూత్రపిండాలు కావాలి. 3,000 దాకా కాలేయాల ఆవశ్యకత ఉంది. ఇది తెలంగాణ జీవన్ దాన్ గణాంకాలు చెబుతున్న కఠోర వాస్తవం. అవయవాలు లభించక 2020 నుంచి 2024 నడుమ జీవన్ దాన్ వెయిటింగ్ లిస్టులోని 113 మంది చనిపోయారు. ఇలా జీవన్ దాన్ వెయిటింగ్ లిస్టులో ఉండి చనిపోయిన వారి సంఖ్య విషయంలో తెలంగాణ దేశంలోనే 7వ స్థానంలో నిలిచింది. జీవన్ దాన్ వెయిటింగ్ లిస్టు ప్రకారం రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ప్రధాన అవయవాలు అవసరమైన వారి సంఖ్య దాదాపు 7,000కు పైగానే ఉంది. వీరిలోనూ ప్రధానంగా కిడ్నీలు అవసరమైన వారే ఎక్కువగా ఉన్నారు. మధుమేహం కారణంగా చాలా మందికి మూత్రపిండాల సమస్య ఏర్పడుతోంది. మద్యపానం చేసేవారు పెరిగిపోతుండటంతో కాలేయ సమస్యలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కాలేయ మార్పిడి అవసరమైన వారి సంఖ్య 3,000కు పైగానే ఉంది. కానీ కాలేయాలు అందుబాటులో లేవు. మరో 150 నుంచి 200 మందికి గుండె, ఊపిరితిత్తుల ట్రాన్స్ప్లాంటేషన్ ఆవశ్యకత ఉంది. ఇంకో 50 మందికి క్లోమా మార్పిడి చేయాల్సి ఉంది. అవయవ మార్పిడికి సంబంధించి నిమ్స్లో రాష్ట్ర ప్రభుత్వ జీవన్ దాన్ విభాగం ప్రత్యేకంగా ఉంది. 4 ప్రభుత్వ ఆసుపత్రులు, మరో 37 ప్రైవేట్ ఆసుపత్రులు జీవన్ దాన్ కింద రిజిస్టర్ అయి ఉన్నాయి. వీటిలోనే అవయవ మార్పిడి జరుగుతుంటుంది. వీటిలో ఏడాదికి 7,000 నుంచి 8,000 వరకు అవయవ మార్పిడి చికిత్సలు చేసే సామర్థ్యం ఉంది. కానీ దాతలు లేక అవి లక్ష్యాన్ని సాధించలేకపోతున్నాయి. తమ అవయవాలను దానం చేయాలని ఎవరైనా అనుకుంటే వారు పూర్తి ఆరోగ్యంతో ఉన్నప్పుడు అవయవ దానానికి సంబంధించి హామీ పత్రాన్ని రాసి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ దీనిపై ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడం, బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల నుంచి అవయవాలను తీయడానికి కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడం వంటి కారణాల వల్ల కొరత ఏర్పడుతోంది. అదే సమయంలో అవయవాలు అవసరమైన వారి సంఖ్య నానాటికి గణనీయంగా పెరిగిపోతోంది.